వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అటు కేటీఆర్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి. సో ఈ విచారణకు సంబంధించి మొన్న హరీష్ రావును పిలవడం, ఇప్పుడు కేటీఆర్ ను పిలవడం, ఇవన్నీ డైవర్షన్ డ్రామాస్ అని చెప్పేసి బీఆర్ఎస్ కొట్టిపారేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ సిట్ విచారణకు సంబంధించి గత 4-5 రోజులుగా మనం చూస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి అటు నైని బ్లాక్ ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రెండిటిపైనే నడుస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇది డైవర్షన్ డ్రామా అని బీఆర్ఎస్ అంటోంది. సింగరేణిని వదలవని చెప్పేసి అటు కేటీఆర్ సవాల్ విసురుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి సిట్ ఎందుకు వేయట్లేదు అని ప్రశ్నిస్తోంది. సో మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అమ్మా. సుమిత్ర ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర ఆనంద్ గారు. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు, నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. మేడం గుడ్ మార్నింగ్. విఠలన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సతీష్ అన్న. అన్న బాగున్నారా? బాగున్నాను అన్న. సుమిత్ర ఆనంద్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇవాళ అంటే ఈ బొగ్గు కుంభకోణమో లేకపోతే అంటే మీరు ఏదైతే విమర్శలు చేస్తున్నారు ఇది ఒక స్కామ్ జరిగిందని, సో ఈ టెండర్లకు సంబంధించి ఈ రచ్చకు సంబంధించి కాదు, ఇది కొనసాగుతూ వస్తున్నటువంటి ఆల్మోస్ట్ 2 years అవ్వట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. సో ఆ అంటే ప్రాసెస్ లో భాగంగా విచారణకు పిలుస్తున్నారు. సో దీన్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. తెలంగాణకి, గౌరీ సతీష్ గారికి, హెచ్ఎంటీ వీక్షకులకు గుడ్ మార్నింగ్. జై తెలంగాణ. మేము కాదండి చెప్పేది, ఈ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అధికారం చేపట్టిన నాటి నుండే దాదాపుగా ఇదే తంతు కొనసాగిస్తూ వస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా వాళ్ళు చెప్పడం జరిగింది, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఇదో డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉన్నది అని. సరే, దాంట్లో విచారణలో భాగంగా ఇది కొనసాగుతున్నది అని కాంగ్రెస్ అంటున్నది. మేమే అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాం. 10 రోజులు దాదాపుగా ఇప్పుడు విదేశాలకు వెళ్ళినటువంటి తాను వచ్చే వరకు మీడియా దృష్టిని ఇటువైపు ఉంచడానికి, లేదా మంత్రులు వేరే ఆలోచన చేయకుండా ఉండడానికి ఈ డ్రామాలు ఎత్తుగడలు వేస్తున్నారేమనేటువంటి అనుమానం తెలంగాణ సమాజానికి, మాకు కాదండి తెలంగాణ సమాజానికి వస్తున్నది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ప్రతి అంశంలో కూడా విచారణలు అంటారు. కాళేశ్వరం విచారణలు, ఆ తర్వాత ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేసు, ఇదిగో ఈడీ, అదిగో ఏసీబీ, ఇదిగో అరెస్టు, ఇవన్నీ ఓ నాయనప్పులి కథ లాగానే ఉంటది కాంగ్రెస్ వ్యవహారం. అక్కడ జరిగింది ఏమీ లేదు, విచారణలో తేలేదేమీ లేదు. వాళ్ళ మీడియాకు లీకులు ఇచ్చుకోవడం, ఇది ప్రశ్నించనున్నారు, అది ప్రశ్నించనున్నారు. అధికారులు ఏదో ముందస్తు మీడియాకే లేఖలు రాసినట్టు వాళ్ళ అనుకూల మీడియా, అనుబంధ మీడియా, పెంపుడు మీడియా ఏదైతే ఉన్నదో అందులో వార్తలు వడ్డిస్తారు. ఇట్లాంటి పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే తనను తాను గుంపు మేస్త్రిగా అభివర్ణించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆ గుంపు మేస్త్రి అనే పాత్రకు కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. గుంపు మేస్త్రి అంటే తన కింద పనిచేసే అన్ని రకాల మేస్త్రీలను, చిన్న చితక కలర్స్ వేసే మేస్త్రి తానే చెప్పిండు కదా, నిర్మాణ రంగంలో ఉన్న ఇతర మేస్త్రీలను అందరినీ కలుపుకొని పోవాలి కదా, ఒక్క ఇటుకనన్నా పెట్టింది లేదు. తర్వాత ఈ మేస్త్రీలు అందరినీ నిందిస్తూ, తన కింద పనిచేస్తున్నటువంటి మేస్త్రీలను అందరినీ నిందిస్తూ, వాళ్ళని తప్పుపడుతూ, ఇది పూర్తి కాకపోవడానికో, ఈ పనులు జరగకపోవడానికో వాళ్ళే కారణమని తమ మంత్రివర్గాన్ని బద్నాం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆడలేక మధ్యలో అందామా, ఇంకోటి అందామా, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 25 నెలలు గడిచిపోయినా గానీ ఇదే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి బట్టి విక్రమార్క గారు ఆయన రద్దు చేసిండ్రు టెండర్లు. మరి సీఎం గారు ఏంటి, తన బావమరిది మీద వచ్చినటువంటి మాట్లాడదాం సుమిత్ర గారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు సిట్ విచారణ అనగానే ముఖ్యంగా ఇది కక్ష సాధింపు చర్యలు. వాళ్ళు ఎన్నికలకు ముందు కూడా ముఖ్యంగా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని చెప్పేసి నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. సో అధికారం వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు, ఆ విచారణ కొనసాగుతూ వస్తోంది. సో ఈ సీక్వెన్స్ లో ముందుగా అధికారులు పిలిచారు, రాజకీయ నాయకులను పిలుస్తున్నారు, మొన్న హరీష్ రావు గారిని పిలిచారు, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని పిలిచారు. ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ గారి, కేసీఆర్ గారి పేరు ప్రముఖంగా వినిపించింది మీరు చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణల్లో. సో విచారణ చెయ్యకుండా డెసిషన్స్ ఎవరు తీసుకునే అవకాశం ఉండదు కదా, విచారణనే కక్ష సాధింపుగా చూస్తారా?
ఈ విచారణ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన చెప్పిరు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పేసి, మరి దాని మీద ఏమైనా సమాధానం ఉన్నదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. దాని మీద సమాధానం ఏమన్నా ఉన్నదా? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? నిఘా వ్యవస్థలు చేస్తాయి, ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చూసిండ్రు కదా, ఆయన్ని ప్రశ్నించిండ్రా? మరి కక్షపూరిత చర్యనే అనడానికి ఇది ఒక ఉదాహరణే కదా. ఇది కేవలము అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగము, కక్షపూరిత చర్యలే తప్ప ఇంకొకటి కాదు. ఎవరైతే Okay. ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చర్యలను నిఘా వ్యవస్థ చేస్తదేమో, ట్యాపింగ్ చేయదని కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదా? ఏదైతే వీళ్ళ గుట్టు బయటపడిందో, ఏదైతే వీళ్ళు రహస్యంగా చేస్తున్నాము, బాబు గారు బ్రీపుడు, ఈయన గారి బ్యాగులు మోసుడు, అలాగే బిఎల్ సంతోష్ గారి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు వీళ్ళకి బలంగా వీళ్ళే చేయిస్తున్నారు. ఎక్కడండి? ఎట్లా ఉంటది? మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని ప్రమేయం ఎట్లా ఉంటది? ఏ రకంగా ఉంటది? వాళ్ళు ఇస్తారు రిపోర్ట్లు. అవును, ఏం జరుగుతా ఉన్నది? శాంతి భద్రతల సమస్య అయితేనేంది, ఇతరాతర తీవ్రవాదం గాని వీటిని అణచడానికి లేదంటే ప్రతిఘటించడానికి, ఎదురించడానికి ముందు జాగ్రత్తగా భాగంగా తప్పకుండా నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ప్రభుత్వానికి సంబంధం ఉన్న వ్యవహారం కాదు. ఈ గుమ్మడికాయల దొంగలు భుజాలు దడుముకొని భయపడి నాదైంది సుమిత్రానంద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారులు చేసినటువంటిది, అధికారులు తీసుకున్నటువంటి డెసిషన్స్ కి మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులకు సంబంధం ఉండదని అంటారా? మీ ముఖ్యమంత్రికి ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మీరు చేస్తున్న విమర్శలలో మొన్న కూడా కొంతమంది పోలీస్ అధికారులను కావచ్చు, కొంతమంది ఆఫీసర్స్ ను కావచ్చు, ప్రభుత్వాలు మారే అవకాశం ఉంటది, చూసుకోండి, వాళ్లకు అనుకూలంగా వ్యవహరించకండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, గతంలో అధికారులు చేసినటువంటి వాటికి ప్రజాప్రతినిధులకు సంబంధం ఉండదు, బట్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాత్రం అధికారులు చేసే వాటికి ప్రజాప్రతినిధులు అంటే కాంగ్రెస్ నేతల సంబంధం, మంత్రులకు సంబంధం, ముఖ్యమంత్రికి సంబంధం అన్నట్టు ఉంటుందా లెక్క? ఉండదు. అదే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఎట్లయితే వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారో మాకు సంబంధించిన విషయం కాదు అని, అప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కోమటిరెడ్డి గారు చేసిన ఆరోపణలు, ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు, ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరైనా చేసిన ఆరోపణలు సీఎం గారికి గాని ప్రభుత్వానికి గాని సంబంధం లేదు అనుకుంటే ఓకే.